ఇప్పుడు క్రైస్తవానికి హిందుత్వానికి ఉన్నటువంటి ముఖ్యమైన తేడాని రీసెంట్గా మీ విషయంలోనే జరిగినటువంటి ఒక విషయాన్ని ఉదాహరణగా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఈయన ఆ క్రాంతి ఇంటర్వ్యూలో జై శ్రీరామ్ అన్నాడు కదా, దానికి వీళ్ళ పాస్టర్లు ఎలా స్పందించారు చూడండి ఒకసారి. సార్, విజయప్రసాద్ రెడ్డి వల్ల జరుగుతున్న వాదనల గురించి మీరు ఏమంటారు సార్? ఏం వాదన అది? ఇప్పుడు ఆయన జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నాడు. అది ఎవరు ఒప్పుకుంటారు? ఏ క్రైస్తవుడు ఒప్పుకుంటాడు? ఏ క్రైస్తవులు ఒప్పుకుంటారు చెప్పండి. నేనే కాదు, మీరే కాదు, ఏ క్రైస్తవుడు కూడా జై శ్రీరామ్ అని అనడు, అనకూడదు, అనలేడు, అనజాలడు, దాన్ని హర్షించలేడు. ఏ రకంగా జై శ్రీరామ్ అంటాడు? ఇప్పుడు అంటే రాముడు అనే వ్యక్తి నేను గౌరవించి అంటున్నాడా? మరి ఆయన ఏం క్రైస్తవుడు? చూడండి, రాముడిని గౌరవిస్తే కూడా వాడు క్రైస్తవుడు కాదంట. జై క్రీస్తును, జై మసీకియాను, అంతేగాని వాళ్ళు ప్రైజలాడన్నారు అని కనుక నేను జై శ్రీరామ్ అన్నాను. నన్ను గౌరవించి వాళ్ళు ప్రైజలాడన్నప్పుడు వాళ్ళని గౌరవించి నేను జై శ్రీరామ్ అనడంలో ఏం తప్పలేదు కదా అని వాదిస్తున్నాడు ఆయన. అది వెరీ రాంగ్ లాజిక్, అది రాంగ్ ఆర్గ్యుమెంట్. అని ఆయన స్టాండర్డ్ కాదు, క్రైస్తవ సమాజానికి ప్రతినిధి కాదు, అసలు క్రైస్తవుడే కాదు. చూసారా, ఈయన జస్ట్ ఒక హిందువు నేను నమ్మే దేవుని గౌరవించాడు కాబట్టి నేను కూడా వాళ్ళ దేవుని గౌరవిస్తాను అనే భావనతో నేను జై శ్రీరామ్ అని చెప్పి ఎంత ముత్తుకుంటున్నా, అలా అన్నావంటే నువ్వు అసలు ఏకంగా క్రైస్తవుడే కాదని చెప్పి పాస్టర్లు చెప్తున్నారు. ఇంకొక పాస్టర్ ఉన్నాడు, ఆయన చూడండి ఒక రేంజ్లో ఫెయిల్ అయ్యారు. కొంతమంది ఉంటారండి, మనుషులు సంతోషపరచడానికి వాళ్ళ దేవుడు పొగుడుతారు, వాళ్ళ దేవుడికి జేజేలు కొడతారు. నీకు అర్థమైందా? ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు కనపరిచావు కనుక నిన్ను ప్రేమించి మీ దేవుడు కనపరుస్తా అని వాళ్ళ దేవుడు జేజేలు కొట్టుకున్నారు. ఎందుకంటే క్రైస్తవుడు అసలు. క్రైస్తవ భావజాలం ఇక్కడ సెక్యులర్ హిందువులకు కూడా స్పష్టంగా అర్థం కావాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నువ్వు ఒక క్రైస్తవుడువేనా? జీవం కలిగిన దేవుడిని తిరస్కరించి జీవం కలిగిన దేవుడిని పక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడువేనా? నీ ప్రత్యేకత ఏది? లోకస్తుడు మనం పిలిచి మా దేవుడు ఎవరు అంటే ఇది ఇంకొక వీడియో ఫేస్బుక్లో పెట్టారండి. ఆ వీడియోకి వీళ్ళు పెట్టిన టెక్స్ట్ చూడండి, పైన వీపీ రెడ్డి వేదవా అని చెప్పి టెక్స్ట్ కూడా పెట్టారు. క్రైస్తవులు ప్రేమ చూడండి. ఇప్పుడు ఆయన ఏమి నేను శ్రీరాముని దేవుడిగా ఒప్పుకుంటున్నాను అని అనలా, జై శ్రీరామ్ అన్నాడంటే. దానికే ఈ పాస్టర్లు ఎంత మాట్లాడుతున్నారో క్రైస్తవులు అమ్మనా బుద్ధులు తిట్టారండి. సరే వీడియో ఒకసారి చూడండి. వీళ్ళే చెప్తున్నారు మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు. లోకానికి ఒకే దేవుడు, సృష్టికి ఒకే దేవుడు, ప్రపంచానికి ఒకే దేవుడు ఆయన యేసు కాదు. సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు. యేసు నామమే తప్ప వేరొక నామమే లోకంలో ఇవ్వబడలేదు. యేసు నమ్మిన వాళ్ళందరూ నరకానికి పోతారు. ఇది సత్యము, బైబిల్ చెప్తున్న సత్యము. యేసును దేవుడు అన్న వాళ్ళందరూ నరకానికి పోతారు. బైబిల్లోనే చెప్పబడింది ఇది. నువ్వు గొంతేసి నరిసిన ఉపయోగం లేదు. ఒకవేళ చావైనా రేవైనా కరువైనా కష్టమైన ఏది మన మీదకి వచ్చినా యేసు ఒక్కడే దేవుడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు లేడు లేడు. వస్తావరా? యేసే సజీవుడు, యేసే మాట్లాడేవాడు, యేసుడే యేసుడు, యేసే సంచరించేవాడు, యేసే సజీవుడు, యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకంలో లేడు. ఒక పశువులాగా ప్రవర్తించి జంతువులాగా ప్రవర్తించి మానవత్వాన్ని కోల్పోయిన ఒకడు బంధిస్తే వాడు అంటాడు చంపేస్తా ఉరేస్తా. ఆడికి అంత తెగింపు ఉంటే జీవము కలిగిన దేవుని నమ్మిన నీకెంత తెగింపు ఉండాలి? అసలు వీడు ఎంత ఉన్నదంటే ఈ ముసలుడు బెంగాల్లో ఒక జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు కదా. ఆ చంపినోడు నేనే రేప్ చేశాను, నేనే చంపేశాను, ఏం చేసుకుని అన్నాడు కదా. వాడికి ఉన్న ధైర్యం మన క్రైస్తవులకు ఎందుకు లేదండి? అసలు ఎవరితో పోలుస్తున్నాడు కూడా చూడండి. అత్యాచారం చేసి పశువులాగా మృగంలాగా ప్రవర్తించిన వాడికి ఉన్నటువంటి ఉన్మాదం మన క్రైస్తవులకు ఎందుకు లేదన్నాడు. వీళ్ళకి తెలుసా ఆత్మీయతకు అర్థం? రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకుని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యుట. అది ఒక కాగితం లేదా ఒక గుడ్డ ముక్క. అది జాతీయ పతాకమా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పిట్టు పెడతావా? నీకు పిచ్చి పెట్టిందా? నా కొడుకు కానీ కూతురు కానీ చిన్నప్పుడు చదువుకుంటే డాడీ వేళ రమ్మన్నారు జెండా పండగ రే ఒక చాక్లెట్ని నోట్లో పెట్టి పంపుతారా? ఎందుకు రా పిచ్చి వాళ్ళ కేకలేయడానికి అక్కడికి వెళ్తారు? పోకండి. రెహమాన్ గారు జాతీయ పాట పెట్టావా? పిచ్చి కేకలేస్తాడు, అదే మెచ్చుకున్నారు అందరూ. ఆడికి పిచ్చి పెట్టాడు, జాతీయ గీతం పడుతున్నాడు. ఒక్క మాట అర్థం లేదండి అందులో నాకు. భర్తమాత అంటున్నా. భర్తమాతకి ఎంతమంది భర్తలు? హైందత్వంలో ఏముందండి? అయ్యప్ప అంటున్నాము. అయ్యప్ప ఎలా పుట్టాడు? ఎలా పుట్టారండి? చెప్పండి మీరే. ఎలా పుట్టారు చెప్పండి. రేపు చెప్తున్నారు చెప్పండి. అదే మరి ఒక పురుషుడు కలిశారంటున్నారు. మోహిని పురుషుడు కాదే. మోహిని పురుష వేషం వేసుకుని వచ్చాడు. వేషం కాదమ్మా, అవతారం అంటారు. అవతారం సరేనండి. మోహిని శివుడు అసలు సంభోగం చేశారని ఎక్కడ ఉంది? మోహిని గర్భంలో ధరించారని ఎక్కడ ఉంది అసలు? అక్కడ అయ్యప్పనే వాళ్ళు ఎలా పుట్టారైనా? అదేనండి, అసలు మోహిని శివుడు పరమశివుడు సంభోగం చేశారని ఎక్కడ ఉంది అసలు? అక్కడ మీకు పురాణంలో వాళ్ళిద్దరి శక్తి వలన ఆయన అప్పటికప్పుడు జన్మించారు. మోహిని గర్భం ధరించలేదు, మోహిని దేవి గర్భాన్ని మోయలేదు. అయ్యప్ప 9 నెలల పాటు డెలివరీ కూడా కాలేదు. సరేలేండి, నాకు తెలియదు. మరి తెలియనప్పుడు ఎందుకమ్మా మాట్లాడతారు? తల్లి కన్నా ఎవరు గొప్పవాడు? అమ్మాయికి దేవత, అమ్మాయికి దైవం, అమ్మాయి మించిన దైవం లేదండి. మన కవులు కూడా రాసే బైబిల్ తెలియదు కదా కవుకి. బైబిల్ తెలుసుంటే, సృష్టి పుట్టుక తెలుసుంటే, దేవుడు అర్థమై ఉంటే దేవుడు ఆ మూలం అన్నిటికీ చెప్పి ఉండేవాడు. అన్నిటిని ఇచ్చిన దేవుడిని పక్కకు పెట్టి భూమి మీద దేవుడు వల్ల కలిగిన వీళ్ళందరినీ దైవాలుగా మారుస్తున్నారు. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మకి చాటాడా? ఇటు అమ్మ అంత గొప్పదా? 100 దేవుళ్ళు మీ అమ్మ ముందు దేవుడు చంప చెల్లు పంపించారు దౌర్భాగ్యుడికి. 4 కవిత్వాలు రాసి 4 పాటలు కట్టి డబ్బులు చేసుకోవడానికి అనుకుంటున్నారా? ఆడపిల్ల ఎంత వచ్చి మీద పడ్డా కూడా అక్కడ రియాక్ట్ కావద్దు కదా. ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్ గానే ఉండి పరిశుద్ధులు అన్నారు 0.5 అంటారు.
వాడు వచ్చి మీద పడితే రియాక్ట్ కానీ పిల్లలు కూడా పనికిరాడు. అది బయాలజికల్ ప్రాసెస్. అది నేను మగవాడిని, నన్ను టెంప్ట్ చేస్తే నేను టెంప్ట్ అవుతా. అందుకే దూరం ఉండండి అని చెప్తున్నా. దేవుడు నాకు బయలుపరిచినటువంటి శ్రేష్ఠ భక్తుడు ఓఫీర్ నా ప్రవక్త. నేను స్త్రీలోలు కాదు, నా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని చూసి స్త్రీలే ఓఫీర్లోలు అయిపోయారు. యాకోబు మగ శరీరం గలవాడే దేవుని పాదాలు పట్టుకున్నాడు ఉన్నది. మరి యోసేపు ఎవరు? నపుంసకుడా? నువ్వు పెద్ద బోకు అని అందరికీ తెలుసు, కానీ నువ్వెంత సిగ్గు లేకుండా మాట్లాడితే నవ్వుతున్నారంటే నీ మినిస్ట్రీలో పాస్టర్లు ఇంకెంత పొరం బోకులో ఇప్పుడే అర్థమవుతుంది. స్త్రీ లోలులైన వీళ్ళు తమ వ్యభిచార బలహీనతని మగ శరీరాన్ని కవర్ చేసుకుంటున్న ఈ నిగ్రహం లేని చెత్త సేవకుల సంఘాలకు ఏ ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ వెళ్ళకండి. ఇది నా ఆజ్ఞ. ఓఫీర్ ఐడియా ఉంది కదా, రంజిత్ ఓఫీర్ అన్న ప్రస్తుతం ఉన్న పెద్ద వయసు లేని భక్తుల్లో శ్రేష్ఠుడు అని చెప్తాను నేను ఆయన గురించి. ఆడపిల్లలు ఎంత వచ్చి మీద పడ్డా కూడా అతను రియాక్ట్ కావద్దు కదా. ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్ గానే ఉండి పరిశుద్ధులు అన్నారు. 0.5 అంటారు. ఇష్టపడొచ్చిన అమ్మాయిని చీపో పాపాత్మరాలు నీచురాలని అనకుండా ఆమె డిగ్నిటీని గౌరవిస్తూ ఆమె హర్ట్ కాకుండా మెల్లగా దీన్ని రిలేషన్షిప్ దూరం చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైం లోపల నేను ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. వీరికి వీరి పిల్లల్ని నేను గొప్పలుగా నేను నా దగ్గరకు వచ్చిన ఆడపిల్లల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడాను. ఈ దుర్మార్గులు నా మీద ద్వేషంతో ఆడవాళ్ళని బదనాం చేసే పరిస్థితి తీసుకొస్తారు. ఎవరి దుర్మార్గం? నాది కాదు, వాళ్ళ దుర్మార్గం. అయ్యగారు ఆయన హీరో, రియల్ లైఫ్ హీరో. ఆయన క్రిస్టియన్ శంకరశాస్త్రి, క్రిస్టియన్ భాష, క్రిస్టియన్ సంబరము అన్ని ఉంది కాబట్టి ఈయన ఒక మహా సుందరమైన వ్యక్తిత్వం అని. ఒకవేళ నన్నంటే ఇష్టపడ్డోళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. వాళ్ళతో నేను ఏమన్నా చనువుగా ఉంటే ఉండొచ్చు. ఈ ఆకర్షణ అనేది ఉంటానే ఉంటుంది. ప్రాక్టికల్ గా వీరియస్ కలనముగా శయనించవద్దు అని బైబిల్లో ఉంది. పిల్లలు పుట్టే పని మాత్రం చేయకండి. కనుక నేను చేయలేదు. అట్లా ఎవరు కడుపులు దించలేదు. తన కడుపులు దించుకున్న ఇప్పుడు దాని గురించి మాట్లాడితే నేను చిన్నప్పుడు నా ధైర్యాన్ని, నా పరాక్రమాన్ని చూసి, జ్ఞానాన్ని చూసి చాలా మంది మనసు పారేసుకున్నారు. కాబట్టి స్త్రీలోలు ఓఫీర్ కాదు. ఓఫీర్ను చూసి, ఓఫీర్ యొక్క వ్యక్తిత్వ సౌందర్యాన్ని చూసి అనేక మంది స్త్రీలు పురుషలోలు అయి ఉన్నారు. పురుషలోలు కాకుండా వాళ్ళు ఓఫీర్లోలు. పురుషలోలు అంటే తప్పు. నేను చెప్తే నా ఇష్టం, నా పర్సనల్. నేను ఎవరిని కీచకుడిలా రేపు చేయలే. చాలా మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగలు తీస్తామండి. తీకుంటే పావు అప్పులు ఉన్నది ఏడ్చుకో. బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచి మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో. ఎప్పటికీ బావు. దశమగలు నీరోడికి అప్పులు బావు. కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని ఒడ్డేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. ఈ క్రైస్తవ భావజాలం మీకు అర్థమవుతుందా? పాస్టర్ విజయప్రసాద్ శ్రీరాముని నేను దేవుడికి అంగీకరిస్తున్నాను, జై శ్రీరామ్ అన్నాడు. ఆయన అసలు క్రైస్తవుడే కదని చెప్తున్నారు పాస్టర్లు. మన క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? ఒక పశువుకి, ఒక మృగానికి ఉండే ఉన్మాదం మనకు ఉండాలి. యేసుడే యేసుడు అని అరుచుకుంటూ తిరగాలి. ఇది క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం. ఇలా రెచ్చగొడుతున్నారు జనాలు. ఇంత ఉన్మాదంతో రగిలిపోయి, ఇంత విషయాన్ని కక్కే వేళతో ఈ కట్లపాములు తీసుకొచ్చి హిందువులు పక్కలో పెట్టి, ఏం కాదండి, ఏం కరవు, మీతో ఆడుకుంటాయి అని చెప్తారంటే ఈయన అమాయకుడా, తెలియదా, పిచ్చోడా? అదే వేళ కిస్మిస్ పండగలకి ఎంతమంది హిందువులు తీసుకుపోయి, రాజకీయ నాయకుల్ని, సెలబ్రిటీని, సినిమా వాళ్ళని తీసుకుపోయి వీళ్ళు యేసు గురించి మాట్లాడించుకుంటున్నారు. వాళ్ళు ఆ దిక్కుమాలు ఇంకా మరగాడు. వాళ్ళు అసలు తెలియపోయినా, అత్రమకు లేకపోయినా, బైబిల్ తెలియపోయినా, మహాజ్ఞానంలాగా ఫీల్ అయిపోయి, ఏసండి అసలు మహానుభావుడు అండి, అసలు ఆయన లాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, వీళ్ళకి ఏమి తెలియదు, అసలు తూతా తెలియదు. వాళ్ళకి స్టేజ్ ఎక్కి పైకి ఇచ్చాక ఇష్టం మాట్లాడతారు. మరి వాళ్ళు వచ్చి హిందువులు వచ్చి మీ యేసు పొగడాలా? దాన్ని మీరు క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తారా? ఒక పాస్టర్ జస్ట్ ఒక పదం అంటే మీరు తట్టుకోలేరా? మీరు భరించలేరా? ఇది క్రైస్తవానికి, హిందుత్వానికి ఉన్నటువంటి ఆ భావజాలానికి ఉన్నటువంటి వైరుధ్యం. ఈ రెండు ఒకటే. ఈ రెండింటి కలిపేద్దాం. ఎలా కుదురుతుందండి పాస్టర్ విజయప్రసాద్ గారు? మీకు ప్రాక్టికాలిటీ అర్థమవుతుంది. అసలు బైబిల్లో నరనరాలా కూడా పరమత ద్వేషమే ఉంది. ఇంకోటి బైబిల్ పట్టుకున్నాడు అందరూ ఉన్మదైపోయాడా అని చెప్పి చెప్తున్నారు. ఇది దిక్కుమాల లాజిక్. ఇప్పుడు కరోనా వచ్చిన ప్రతి ఒక్కరు చచ్చిపోడు, బలహీనంగా ఉన్నది చచ్చిపోతాడు. అలాగే బైబిల్లో ఉన్న విషయం ఎవరు పనిచేస్తుంది? బలహీనంగా ఉన్న వాళ్ళ మీద. ఎవరు బలహీనంగా అంటే హ్యూమానిటీ, ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళ మీద ఈ విషయం పనిచేసింది. ఇప్పుడు ఈయనలో కొంచెం హ్యూమానిటీ, మోరల్స్, ఎథిక్స్ పనిచేస్తున్నాయి. అందుకని మరి మతాల మధ్య ద్వేషం ఎందుకంటే మనం కలిసి ఉన్నాం కదా అంటున్నాడు. బైబిల్ ఎందుకు ఒప్పుకోదు? బైబిల్ వల్ల ప్రేరేపితులైన వాళ్ళు, బైబిల్ వల్ల విషపూరితమైన వాళ్ళు సమాజాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు. ఇది లక్షల మంది, కోట్లాది మంది హిందువులు ప్రతిరోజు కూడా దీన్ని ఫేస్ చేస్తున్నారు. ఆ బాధితులకు ఉండే నొప్పి మీకేం తెలుసు? మీరు ఏమనుకుంటున్నారంటే, నేను క్రైస్తవునే కదా, నేను హిందుత్వాన్ని గౌరవిస్తాను కదా, నాదే క్రైస్తవ భావజాలం అనుకుంటున్నారు. మీరు తప్పు. అసలు మీరు బైబిల్ ప్రకారంగా మీరే తప్పు. వాళ్ళు ఏదో ఉన్మాదం ప్రకటిస్తున్నారో అది బైబిల్ చెప్తుంది. మీ భావజాలం క్రైస్తవ భావజాలం అని చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారు. మీరు గౌరవిస్తున్నారు కాబట్టి బైబిల్ కూడా గౌరవించింది, క్రైస్తవ సమాజం అంతా గౌరవించింది. మీరు కూడా ఒకరు గౌరవించలేదు, వేరే రకంగా తేడాగా ఉన్నారు కూడా మరే అనుకోండి. పోనీ ఇప్పుడు ఉన్నదాన్ని నేను తీసుకుంటున్నాను. మీరు ఇలా ఉన్నారు కాబట్టి క్రైస్తవం అంతా ఇలాగే ఉంటుంది, క్రైస్తవులు అందరూ ఇలాగే ఉంటారు, పాస్టర్లు అందరూ ఇలాగే ఉంటారు అని మమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు, లేదా మోసం చేయాలని చూస్తున్నారు, లేకపోతే మీకే అర్థం కాక అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇందులో ఏమిటి? ఇంతకుముందు మీరు చెప్పిన కామెడీ మీరు ఛాలెంజ్ స్వీకరించలేదు. మీరు కట్టడి చేయగలరా అని నేను అడిగాను. తప్పు జరగకుండా చూడగలరా అని నేను అడిగింది. జరిగిన తర్వాత నేను చట్టపరమైన చర్యల కోసం నేను కూడా మీతో కలిసి పోరాటం చేస్తాను. మీ పోరాటం మాకెందుకు? అంటే మీ వాళ్ళు ఎక్కడెక్కడ మీ పాస్టర్లు అందరూ రోజు మా హిందుత్వం మీద దాడులు చేస్తూ ఉంటారు. మేము ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాం ఎందుకు మూసుకుని. క్రైస్తవ నిజ స్వరూపం ప్రపంచానికి తెలియజేయకూడదు. మన ఊరు వచ్చారా మీరు? నేను మీ పక్కన అని చెప్పి అంటే మీకోసం నేను సైలెంట్ అయిపోవాలా? నేను చెప్పగలను. హిందుత్వంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక వేదిక మీదకి వస్తే
ఎవరు కూడా మీ క్రైస్తవం జోలికి రాకుండా మేము కట్టడి చేయగలం. ఎందుకంటే సహజంగా హిందుత్వంలో పరమత సహనం అనేది ఉంటుంది. మా వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. మా మీద మీరు అటాక్ చేయకపోతే ఆటోమేటిక్గా అయిపోతాయి. కానీ మీ క్రైస్తవాన్ని కంట్రోల్ చేయడం మీ దేవుడి తరం కూడా కాదు. అంత విషయాన్ని నూరు పోసేశాడు, అంత విషయాన్ని కక్కేశాడు ఆల్రెడీ. వాళ్ళు ప్రతిరోజు బ్రెయిన్ వాష్ అవుతా ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా మేము పోరాటం చేయాల్సిందే. లేదంటే ప్రయత్నం చేస్తానంటే చేయండి. మీరు ఛాలెంజ్ని స్వీకరించాలని అన్నప్పుడు ఒక ప్రయత్నం చేద్దామంటే మనం కూర్చొని మాట్లాడదామంటే రండి, కూర్చొని మాట్లాడదాం. ఆచరణ సాధ్యం అయిద్దా లేదా, అసలు మీ ప్రయత్నం ఎంతవరకు అవకాశం ఉంది అనేది మనం కూర్చొని మాట్లాడదాం. కాబట్టి నా ఛాలెంజ్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అసలు. సరే, మీరు ఛాలెంజ్ని స్వీకరించకపోయినప్పటికీ రెండు మతాల మధ్య సామరస్యం కోసం, రెండు మతాల మధ్య సుహృద్భావ వాతావరణం కోసం మీ వంతుగా నేను ఒక ప్రయత్నం చేస్తాను అని అంటే కనుక దానికి మా వైపు నుండి కూడా సహకారం ఉంటుంది. మీరు ఏ విధంగా ప్రయత్నం చేద్దామంటారో ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. దానికోసం మనం చర్చిద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం. మరి నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను. జై శ్రీరామ్.